ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఆర్డినోలో యూజ్ చేసే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేవి చూసాం. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే డిజిటల్ అవుట్పుట్ డివైస్ ఒకటి కంట్రోల్ చేద్దాం. ఓకేనా? సో డిజిటల్ అవుట్పుట్ డివైస్లో మనకి బేసిక్గా ఎక్కువ యూజ్ చేసేది ఎల్ఈడి. సో ఆ ఎల్ఈడికి కోడ్ ఎలా రాయాలి అనేది మనం చూద్దాం. ఓకేనా? సో ఎల్ఈడికి ఆర్డినోతో కోడ్ రాయాలి అంటే అసలు ఎల్ఈడి ఎలా ఉంటుంది, దానికి ఎన్ని పిన్స్ ఉంటాయి, అసలు ఎల్ఈడి ఎప్పుడు ఆన్ అవుతుంది, ఇలాంటివి మనకి తెలియాలి. సో ఫస్ట్ అసలు ఎల్ఈడి ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఆర్డినో బోర్డ్ అనేది తీసుకున్నాం. మనం ఈ ఆర్డినో బోర్డ్కి ఎల్ఈడి అనేది కనెక్ట్ చేసాం. ఓకేనా? పిన్ నెంబర్ 2కి ఎల్ఈడి అనేది కనెక్ట్ చేసాం. సో ఇట్లా మనం కోడ్ అనేది రాయాలి. ఇక్కడ పిన్ నెంబర్ 2కి కనెక్ట్ అయిన ఎల్ఈడి ఆన్ ఆఫ్ మన ఇష్టం ఇంకా అది. సో ఆన్ ఆఫ్ అయ్యేలా మనం కోడ్ రాసుకోవాలి. సో ఫస్ట్ అసలు ఎల్ఈడి అంటే ఏంటో చూద్దాం. ఫిగర్ ఏ, ఫిగర్ బి అని కనిపిస్తున్నాయి కదా మీకు. ఫిగర్ బి అనేది ఎల్ఈడి సింబల్. సో యారో మార్క్స్ అనేది బయటకు ఉన్న లైట్ అనేది బయటకు వస్తుంది. అర్థమైందా? సో అట్లా యారో మార్క్స్ బయటకు ఉంటే దాన్ని ఎల్ఈడి అంటారు. సో ఇక్కడ ఎల్ఈడికి 2 పిన్స్ ఉన్నాయి చూడండి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ప్లస్ని యానోడ్ అంటారు, మైనస్ని క్యాథోడ్ అంటారు. సో ఇక్కడ చూడండి, ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ ఇచ్చినప్పుడు ఎల్ఈడి ఆన్ అవుతుందని చెప్పి ఫిగర్ ఏలో చూపిస్తున్నాడు. క్లియర్? ఓకే, ఇది ఎల్ఈడి సింబల్. సో పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్ వస్తే ఎల్ఈడి ఆన్ అవుతుంది అన్నాం, బాగానే ఉంది. సో మన ఆర్డినోలో ఏమేమి ఉంటాయి? 5 వోల్ట్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. 5 వోల్ట్ని మనం విసిసి అంటాం. చూడండి, విసిసి రెడ్ కలర్తో ఇండికేట్ చేసాం. నెక్స్ట్ గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ని బ్లూ కలర్తో ఇండికేట్ చేసాం. సో ఈ విసిసిని మనం డిజిటల్లో 1 అని పిలవచ్చు లేదా హై అని పిలవచ్చు. ఓకేనా? 1 అని పిలవచ్చు లేదా హై అని పిలవచ్చు. గ్రౌండ్ అంటే 0 అని పిలవచ్చు, లో అని పిలవచ్చు. ఓకే కదా? సో ఫస్ట్ యానోడ్కి 0 పెట్టండి, క్యాథోడ్కి 0 పెట్టండి. ఓకేనా? యానోడ్కి 0, క్యాథోడ్కి 0, 2 పిన్స్కి 0 పెట్టినప్పుడు అవుట్పుట్ కండిషన్ ఆఫ్లో ఉంది. నెక్స్ట్ యానోడ్కి 0 పెట్టండి, క్యాథోడ్కి 1 పెట్టండి, అప్పుడు కూడా అవుట్పుట్ కండిషన్ ఆఫ్లో ఉంది. నెక్స్ట్ యానోడ్కి 1 పెట్టండి, క్యాథోడ్కి 0 పెట్టండి. సో యానోడ్ అంటే పాజిటివ్ టెర్మినల్, 1 వెళ్ళింది, 1 అంటే విసిసి. క్యాథోడ్కి 0 వెళ్ళింది, 0 అంటే నెగిటివ్, గ్రౌండ్. సో యానోడ్కి విసిసి, క్యాథోడ్కి గ్రౌండ్ వెళ్ళింది, ఆ కండిషన్లో ఆన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ యానోడ్కి 1, క్యాథోడ్కి 1, సో ఆఫ్ అయింది. ఓకేనా? ఈ టేబుల్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఏ కండిషన్లో ఆన్ అయింది, ఏ కండిషన్లో ఆఫ్ అయింది అని. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో 2 పిన్స్కి 0. ఓకేనా? ఎల్ఈడికి 2 పిన్స్కి 0 పెట్టినప్పుడు లైట్ అనేది గ్లో అవ్వలేదు. నెక్స్ట్ కండిషన్, ఒకవైపు 0, ఇంకొక వైపు 1, అంటే పాజిటివ్ పిన్కి 0 ఇచ్చాము, నెగిటివ్ పిన్కి 1 ఇచ్చాము, అప్పుడు ఆఫ్లో ఉంది. నెక్స్ట్ పాజిటివ్ పిన్కి 1, నెగిటివ్ పిన్కి 0, సో ఈ కండిషన్లో ఆన్ అయింది. నెక్స్ట్ పాజిటివ్ పిన్కి 1, నెగిటివ్ పిన్కి 1, సో ఈ కండిషన్లో ఆఫ్ అయింది. ఓకేనా? ఇవి 4 కండిషన్లు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎల్ఈడి ఏ కండిషన్లో ఆన్ అవుతుందో చూసాం కదా. యానోడ్కి 1, క్యాథోడ్కి 0 వస్తే ఆన్ అవుతుంది. సో దానికి మనం కోడ్ రాద్దాం. ఓకేనా? సో ఇందాక మీరు చూసిన ఇమేజ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 పిన్స్ ఉన్నాయి, యానోడ్ ఒకటి, క్యాథోడ్ ఒకటి. మనం ఏం చేసాం, యానోడ్ పిన్ని ఆర్డినోలో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసాం, క్యాథోడ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. అంటే క్యాథోడ్కి 0 కాన్స్టెంట్గా వస్తుంది, యానోడ్కి మాత్రం ఏది రావట్లే. ఏం రావాలనేది మైక్రో కంట్రోలర్ చెప్పాలి. ఓకేనా? సో క్యాథోడ్కి 0 ఫిక్స్డ్గా ఏ కండిషన్లో వస్తుంది, ఫస్ట్ కండిషన్లో వస్తుంది. సో ఫస్ట్ కండిషన్లో యానోడ్కి 0 పెట్టాడు, క్యాథోడ్ 0 ఫిక్స్, 2 కేసెస్లో 0 ఫిక్స్డ్గా ఉంది. ఓకేనా? అది ఫస్ట్ థర్డ్ కండిషన్లో. ఫస్ట్ కండిషన్ ఒకసారి చెక్ చేద్దాం. క్యాథోడ్కి 0 ఉండగా యానోడ్కి 0 వస్తే అవుట్పుట్ ఆఫ్. ఓకేనా? థర్డ్ కండిషన్ చూడండి, క్యాథోడ్కి 0 ఉండగా యానోడ్కి 1 ఇస్తే అవుట్పుట్ కండిషన్ ఆన్. అంటే ఇప్పుడు ఏంటి, మనం యానోడ్కి 1 అంటే పిన్ నెంబర్ 2 నుంచి 1 అనేది పంపిస్తే ఈ లైట్ ఆన్ అవుతుంది, 0 పంపిస్తే లైట్ ఆఫ్ అవుతుంది. సో ఇట్లా 1 పంపించడానికి, 0 పంపించడానికి మనం కోడ్ రాయాలి. ఓకే కదా? సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను కోడ్ రాయడానికి, ఆర్డినోలో ఏం రన్ అవ్వాలి అన్నా ముందు వాయిడ్ సెటప్, వాయిడ్ లూప్ ఉండాలి అన్న. స్టార్టింగ్ వాయిడ్ సెటప్.
ఓకేనా. నేను వాయిడ్ సెటప్ తీసుకున్నాను, నెక్స్ట్ వాయిడ్ లూప్ తీసుకుంటున్నాను. ఓకే కదా. సో క్లియర్. నెక్స్ట్ మనకున్న కమాండ్స్ ఏంటి? పిన్ మోడ్, డిజిటల్ ఆర్ అనలాగ్ రైట్, డిజిటల్ ఆర్ అనలాగ్ రీడ్, డిలే. సో వీటి ఫంక్షన్స్ ఏంటి అనేది కూడా నేను ముందు వీడియోలో చెప్పాను. ఒకసారి మీకు ఆ డౌట్స్ ఏమైనా ఉంటే ముందు వీడియో చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఫస్ట్ ఆ పిన్ ఎలా పనిచేయాలో చెప్దాం అనుకుంటున్నాను. సో పిన్ మోడ్, సో ఎం క్యాపిటల్ ఉండాలి, క్లియర్గా చూసుకోండి. పిన్ మోడ్. సో నేను ఏ పిన్ సెలెక్ట్ చేసుకున్నాను? పిన్ నెంబర్. సో పిన్ నెంబర్ 2 కామా మనం తీసుకున్నది ఇన్పుట్ డివైజా అవుట్పుట్ డివైజా? ఎల్ఈడి అంటే అవుట్పుట్, ఎందుకంటే మనం వోల్టేజ్ ఇస్తేనే కదా అది కంట్రోల్ అవుతుంది, అందుకని అవుట్పుట్ డివైస్. చూడండి పిన్ మోడ్ 2 కామా అవుట్పుట్. సో ఇప్పుడు లైట్ని ఆన్ చేద్దాం. సో లైట్ చేయడానికి ఆన్ చేయాలి అంటే మనం డిజిటల్ పిన్కే కదా యూజ్ చేస్తున్నాం. పిన్ నెంబర్ 2 అనేది డిజిటల్ పిన్. సో డిజిటల్ రైట్ మనమే కదా, అయితే 1 పంపాలి లేదా 0 పంపాలి, మనమే పంపించాలి. సో రైట్. ఏ పిన్కి పంపిస్తున్నాం? 2కి. ఎంత పంపిస్తే ఆన్ అవుతుంది? హై పంపిస్తే ఆన్ అవుతుంది. సో ఓకే, ఆన్ చేసాం. నెక్స్ట్ డిలే ఆన్ చేసి 1 సెకండ్ అలా ఉంచుదాం. ఓకేనా. డిలే 1000, ఒక 1 సెకండ్ ఉంచాను. నెక్స్ట్ మళ్ళీ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేయడానికి ఏం చేయాలి? డిజిటల్ రైట్ 2 కామా లో. సో ఇప్పుడు ఆఫ్ అయింది. ఆఫ్ అయిన తర్వాత కూడా డిలే ఇవ్వండి. సో ఇక్కడ మనం ఏం చేసాం? ఫస్ట్ పిన్ నెంబర్ 2కి హై పంపించాం. హై అంటే ఏంటి? సో ఈ పిన్ నెంబర్ 2కి 1 అనేది వచ్చింది. యాక్చువల్గా డిఫాల్ట్గా కింద 0 ఉంది, నెగిటివ్ పిన్కి 0 ఉంది, పాజిటివ్ పిన్కి 1 పంపించాం. అంటే సో యానోడ్కి 1, క్యాథోడ్కి 0. సో ఈ టైంలో ఏమవుతుంది? ఆన్ అవుతుంది. ఆన్ అయి డిలే 1 సెకండ్ తర్వాత మళ్ళీ క్యాథోడ్ 0 ఉంది, యానోడ్కి కూడా 0 పంపించాం, అంటే డిజిటల్ రైట్ 2 కామా లో అని రాసాం. సో లో. ఈ కండిషన్లో ఆఫ్ అయింది. మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తుంది? సో ఒకసారి హై అంటే ఆన్ చేస్తుంది, ఒకసారి లో ఆఫ్ చేస్తుంది. డిలే తర్వాత మళ్ళీ తిరిగి ఇదే కండిషన్ పైకి వస్తుంది. డిజిటల్ రైట్ 2 కామా హై, మళ్ళీ డిలే, డిజిటల్ రైట్ 2 కామా లో, డిలే అగైన్. ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనం పవర్ ఆపే వరకు. ఓకేనా. సో ఇప్పుడు మనం రాసిన దాన్ని ఒకసారి చెక్ చేసుకుందాము. సో వెరిఫై చేద్దాం. సో నేను ఒకసారి వెరిఫై చేస్తున్నాను, ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి మనకి ఏం ఎర్రర్స్ లేవు, డన్ కంపైలింగ్ అని వచ్చింది. సో ఒకసారి దీని అవుట్పుట్ని మనం ప్రోటియోస్లో చెక్ చేసుకుందాం. సో ఇది ఆర్డినో యూనో బోర్డు, ఇది ఎల్ఈడి. సో ఎల్ఈడిలో పాజిటివ్ పిన్ని తీసుకొని పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేశాను, నెగిటివ్ పిన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. సో మనం కోడ్లో ఏం చెప్పాము చూడండి, పిన్ మోడ్ 2 కామా అవుట్పుట్. సో సెకండ్ పిన్కే కదా అవుట్పుట్ వాడుతున్నామని చెప్పాము. నెక్స్ట్ లూప్లోకి రావగానే డిజిటల్ రైట్ 2 కామా హై. సో అంటే ఫస్ట్ ఏం చేసాము? సెకండ్ పిన్కి 1 పంపించాము, అంటే ఇక్కడ 1 వస్తుంది. సెకండ్ పిన్ నుంచి 1 అనేది బయటకు వస్తుంది, వచ్చి ఎల్ఈడికి వెళ్తుంది. పాజిటివ్ పిన్కి 1 వెళ్తుంది. నెగిటివ్కి డిఫాల్ట్గా ఏమి ఇచ్చాము? గ్రౌండ్ ఇచ్చాము, అంటే 0. సో యానోడ్కి 1, క్యాథోడ్కి 0. సో ఆ కేసులో మనకి ఏంటి? ఎల్ఈడి ఆన్. యానోడ్కి 1, క్యాథోడ్కి 0, ఎల్ఈడి ఆన్. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేసాం? డిలే తర్వాత డిజిటల్ రైట్ 2 కామా లో, అంటే 2 నుంచి 0 వస్తుంది. సో పైనుంచి 0 వస్తుంది. క్యాథోడ్ దగ్గర కూడా 0 ఉంది, అంటే యానోడ్కి 0 ఉంది, క్యాథోడ్కి కూడా 0 వస్తుంది. సో చూడండి యానోడ్కి 0, క్యాథోడ్కి 0, అవుట్పుట్ కండిషన్ 0. ఓకే కదా. సో మళ్ళీ అగైన్ డిలే తర్వాత పైకి డిజిటల్ బై 2 కామా హై. సో ఇట్లా కంటిన్యూషన్ అనేది అవుతూ ఉంటుంది. ఓకేనా. ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి స్టార్టింగ్ 1 వచ్చింది, అంటే రెడ్ కలర్ ఇండికేషన్, ఆ తర్వాత 0, అగైన్ 1, అగైన్ 0. సో ఇట్లా కంటిన్యూగా ఆపరేషన్ అనేది అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? పవర్ అనేది ఆగే వరకు. ఓకే కదా. సో అర్థమైందా కోడ్ ఎలా రాసాం అనేది? బేసిక్ కమాండ్స్ యూజ్ చేసి రాసాం. ఓకేనా. క్లియర్గా చూడండి. పిన్ మోడ్, ఏ పిన్ సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని అవుట్పుట్ అని డిక్లేర్ చేసాము, తర్వాత హై ఇచ్చాము, ఆ తర్వాత లో ఇచ్చాము. సో ఏది హై ఇవ్వాలి, ఏది లో ఇవ్వాలి అనేది మీరు టేబుల్ని బేస్ చేసుకొని డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా. నేను క్యాథోడ్ పిన్ని డిఫాల్ట్గా 0 చేసేసాను. సో అందుకనే ఈ 2 కేసులు మాత్రమే నేను తీసుకోవాలి. ఓకేనా. ఒకవేళ నేను
యానోడ్ పిన్ని డిఫాల్ట్గా పెట్టాను అనుకోండి, సో 1 అనేది డిఫాల్ట్గా వెళ్తుంది. సో అప్పుడు క్యాథోడ్కి 0 ఆర్ 1తో చెక్ చేసుకుంటాను. సో మీరు ఎలా కనెక్షన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కోడ్ రాసుకోవాలి. ఓకేనా?